అన్నం ఉడికిపోయాయి, ఇంకేం మిగలేదు. ఇప్పుడు ఆ కట్టె కాస్త కారిపోయి మనసు కాస్త మనోనాశం అయిపోయింది, బూడిదైపోయింది. దాని రూపాన్ని పోగొట్టుకుని మాత్రమే అది ఈ పని చేయగలిగింది. అలా చేసినాడు కట్టెలు ఎలాగైతే కాలిపోయి ఆ బియ్యానికి ఆ రూపాన్ని మార్చి కొత్త రూపాన్ని ఇస్తూ తిరిగి మళ్లీ జన్మించకుండా ఉండే స్థితిని తయారు చేశాయో, అలాగే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ద్వారా మనస్సు శుద్ధమైపోయి ఆ లోపల ఉన్నటువంటి వాసనలన్నింటినీ కూడా నువ్వు వేయించేసి ఇంకా ఉన్న వాసనలన్నీ అనుభవించేసి కొత్త వాసనలు పుట్టకుండా చేసి అదేమవుతోంది, తాను లేకుండా తన రూపాన్ని కోల్పోతోంది, మనస్సు నశిస్తోంది. సంకల్పాత్మకమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నశిస్తుందో సంకల్పమే వాసన కలిగిస్తోంది, వాసనే జన్మకు హేతు అవుతోంది. ఎప్పుడైతే సంకల్ప నాశనం జరిగిందో జన్మకు వెళ్ళడానికి అవకాశం ఉండటం లేదు. ఇది ఎలా జరుగుతుంది? చిత్త నిరోధము చేత. చిత్త నిరోధం ఎట్లా చెయ్యాలి? నేను చిత్తాన్ని నిరోధించు. నేనేం నిరోధించేది? అక్కడ వస్తువు చూస్తే ద్రాక్ష పండు దూరంగానే పండాకారం ఎప్పుడో పొందింది నా చిత్తం, నా బుద్ధి. అది చిత్తసాగంలో ఈ పండు తీసి పారేసినా కూడా కళ్ళు మూసుకుంటే ద్రాక్ష పండు కనపడ్డ ద్రాక్ష పండు ఊరుకోకుండా నోట్లో పుల్లగా నీళ్లు కూడా ఊరి. ఆ పండు అసలు ఏం లేదు, దూరంగా ఉంది పాపం. ఇప్పుడు మీకు నోట్లో పుల్లగా నీళ్లు ఊరాయే, ఏ ద్రాక్ష పండు మీకు ఆ పులుపుదన దాన్ని కలిగించింది మీరు చెప్పండి. మీ చిత్తసాగరంలో అనేక రకాలు వేసుకున్నారు మీరు, అవన్నీ మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి, ఇవేం బాధించవు. అందుకని చిత్తాన్ని నిరోధించాలి అంటే చిత్త నిరోధం ఇంపాసిబుల్, వీలు కాదు. అందుకని దాన్ని ఏం చేయాలి? ఆ చిత్తానికి కూడా నువ్వు కూడా ఆత్మవేట, నీకు అసలు ఏమీ శక్తులు లేవుట, స్వతంత్రంగా నువ్వేం చేయలేవు. ఒకడు యుద్ధానికి పోతూ ఉంటాడు అనుకో, అలాగే కర్ణుడు యుద్ధానికి పోతుంటే శల్యుడు ఏమన్నాడు? అబ్బే నీ బాణం ఏం పని చేయదు, నువ్వు అర్జునుడు కన్నా గొప్పవాడిగా, రోజు వాడికి ఇదే నూరి పోస్తున్నాడు. చివరికి ఏమైనాడు? అంత పౌరుషవంతుడైన కర్ణుడు కూడా సచ్చుపడిపోయినాడు. అలాగే ఇది ఇంకో పద్ధతి చెబుతున్నాడు మనకి, ఎన్నో పద్ధతులు చెబుతాడు తల్లి. ఏ పద్ధతిలో మనం మనకి ఆచరణలో పెట్టుకుని మనకు వీలవుతుందో ఆ పద్ధతిలో మనం చిత్త నిరోధాన్ని కలిగించుకుని వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాలు పొందడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. అయితే అక్కడ అట్లా చెప్పారు కదా, ఇక్కడ ఇట్లా చెబుతున్నారు కదా, ఏది రైట్ అంటే రెండు రైటే. ఇది తప్పని ఇది రైట్ అని అనడానికి వీల్లేదు తల్లి. మనం ఏ విధంగా అయితే మనకు వీలవుతుందో, ఎందుకంటే ఒకటి కాకరకాయ కూర ఇష్టం, ఒకటి వంకాయ కూర ఇష్టం. నీకెందుకురా వంకాయ కూర ఇష్టం అంటే మనమేమందాం, గురువు గారికి మువ్వంకాయ కూర పాపం చాలా ఇష్టం. ఎందుకంటే గురువు గారు మీకు మువ్వంకాయ కూర ఇష్టం అని అడిగితే ఏమో ఎందుకు ఇష్టమో నాకే తెలియదు అంటారు. అలాగే ఎవరెవరికి ఏ మార్గంలో వెళితే మనం తత్వాన్ని తేలికగా గ్రహించడానికి వీలవుతుందో వాళ్ళు ఆయా మార్గాల్లో వెళ్ళాలి. అంతేగాని చిత్త నిరోధం చేసి నేను ఈ సంకల్పాలను నశింపజేసుకుంటాను అంటే అలా నువ్వు చెయ్యలేవు. యోగాభ్యాసంలో చెయ్యగలరు అంటారు, కానీ అలా చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా నాకు ఇప్పటి వరకు కూడా చరిత్రలో కూడా కనపడలేమ్మా. వీళ్ళు యోగాభ్యాసం ద్వారా చిత్త నిరోధం చేశారు అన్న వాళ్ళు కనపడలేదు. ఎందుకంటే చచ్చేటప్పుడైనా అది బయటకు వస్తోంది, రాకుండా పోలే. ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేస్తున్నావు. ఓ మనస్సా, ఓ 24 తత్వాలారా, మీరందరూ కూడా జడములు. ఎవరి వల్ల మీకు ఈ శక్తి కలుగుతోంది? నా చైతన్యం వల్ల కలుగుతోంది. ఇలా అనుకుంటున్నప్పుడు మీకు ఈ భావన చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి వస్తుందంటే, మీ మాయ ఏం చేస్తుంటే అవును ఇది నీకు వచ్చిందని చూపిస్తుంది, కానీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీలో నుంచి ఒక కరెంటు పాస్ అయిపోతూ మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద అది పడి ప్రసరించి అది మీరు ఒకటే అని ఇట్లా చూపిస్తూ ఉంటుంది. మీలో నుంచి ఒకటి వెళ్ళిపోయి మీరు నాకు దండం పెడతారు అనుకోండి, కాళ్ళల్లో నుంచి ఒక విధమైన శక్తి మీలో పాస్ అయిపోతూ ఉంటుంది. అది నేను ఒకటేనని మీకు గ్రహిస్తోంది. అట్లా మీకు కనిపిస్తూ ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడాను ఆత్మేనన్నటువంటి అనుభూతి మీకు అలా కలుగుతుంది. ఒక్కరోజు కలగదు, కానీ కలుగుతుంది. నేను ఆత్మని అని గ్రహించినటువంటి వాడికి అది కలుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? చిత్త నిరోధ కాలమును కూడా ఆత్మరూపమే, చిత్త నిరోధము లేని కాలమును కూడా అదే భాషిస్తుంది. అది ఏ శుద్ధ సిద్రూపము. దృశ్య జగత్తు ఆత్మ కాదు, దృశ్యము యొక్క ప్రకాశము ఆత్మ. అది ఆత్మ కాదు, దాని యొక్క ప్రకాశం. ప్రతి వస్తువులో సత్ ఆనందం అని 3 ఉంటున్నాయి కదా. కుండ బ్రహ్మము కాదు, ఎందుకంటే కుండ నామం కదా, మట్టి దాని రూపం.
కుండ మట్టి. ఇది కాక అస్థిభాతి ప్రియమో నామ రూపం కాక అందులో శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. మరి ఇందులో కుండ పరమాత్మన, మట్టి పరమాత్మన, శబ్దం పరమాత్మన, పరిస కుండను ముట్టుకుంటే తోచింది పరమాత్మన, ఇవేవి పరమాత్మలు కావు. మరి పరమాత్మ ఏది? కుండ ఉన్నది, అది కనిపించదు. కుండ కాదు ఉన్నది. ఎవరున్నారు? ఉండగా నాకు కనిపించింది. అస్థి అది ఉన్నది. ఉన్నదని నీకెట్టా తెలిసిందిరా? నాకు కనిపిస్తున్నది కదా. ఏం కనిపించిందిరా నీకు? నీకు కనిపించింది మట్టి కదా. కాదు కుండ. కుండగా నువ్వు చూస్తూ ఉన్న సమయంలో కూడా నువ్వు చూస్తున్నది ఏమిటి చెప్పండి? మట్టినే. మనం చూస్తున్నది మట్టినే చూస్తున్నామమ్మా. మట్టి కుండ రూపం పొందింది. అసలు కుండేది పగలగొట్టని పొడి పొడి చేసేసాను అనుకో, ఏమైంది? మట్టే కదా. అప్పుడు మట్టే చూశాను, ఇప్పుడు మట్టే చూశాను. కానీ అప్పటి మట్టిని నేను నామరూపాత్మకంగా చూస్తున్నాను. కానీ నామరూపం నేను కాదు, కుండ నేను కాదు. రెండు మాటలు చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కుండ పరమాత్మ కాదు, మట్టి పరమాత్మ కాదు. ఎందుకని కాదు? దానికి మట్టి అనే పేరు పొందింది కదా. కానీ అక్కడ దానికి ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధాలు పంచభూత కార్యమే. కానీ కుండ ఉన్నది అంటున్నానే, ఆ ఉండటము. ఉండను నువ్వు ఎట్లా చెప్పావురా? కుండ నాకు ప్రకాశం కనిపించింది. ఉండి కనిపించిన వస్తువు ఏం కావాలరా? ఒక అనుభవానికి రావాలి. దానిలో నీళ్లు పోస్తే చల్లగా ఉండాలి, కానీ నీళ్ళనన్నా నిలుపుకోగలగాలి కదా. ఒక అనుభూతికి రావాలి. ఈ మూడింటిని వేరు చేసి శబ్దస్పర్శ రూపరసంధాలతో కుండను తీసుకోండి. మీరు ఎట్లాగైనా మీ ఇష్టం, ఎట్లా తీసుకున్నా సరే. దీన్ని వేరు చేసి, వేరు చేయడానికి వీలు కాకుండా ఒక పదార్థంలో ఈ అన్నిటి మిళితంతో పాటు ఏదైతే ప్రకాశమానంగా ఉన్నదో అది చిద్రూపం అన్నాడు. అది ప్రకాశం. ఆ ప్రకాశం చిద్రూపం అన్నాడు. అది ప్రతి వస్తువులోనూ ఉంటోంది, ప్రతి వస్తువులోనూ నీ చేత గ్రహించబడుతోంది. లేకపోతే నువ్వు కుండ అని ఎలా చెప్పావు? ఆ ఆకారంగా ఉన్న వాటినంటింటి కుండ అంటున్నావా? చెక్కతో ఒక కుండను తయారు చేశారనుకో, మీరు వెంటనే ఏమంటారు? చెక్కలాగా, ఇది కుండలాగా ఉంది, కానీ కుండ కాదు. అంటే ఏదేది ఏ ఏ పదార్థాలతో, వేరే వేరే పదార్థాలతో అది తయారైతే వాటి వాటి పదార్థాలతో కూడా నీవు గుర్తించేది మాత్రం ఒకటే గుర్తిస్తున్నావు, ఒకేసారి గుర్తిస్తున్నావు. చూడంగానే ఇది ఇది నైలక్స్ చీర, అది పట్టు చీర, ఇది నూలు, ఇది ఇనప గొట్టం కదా. నువ్వు గొట్టాన్ని, అది తయారైన ఇనుముని ఒకే ఒకసారి గుర్తిస్తున్నావు. ఏ గుర్తింపు ద్వారా అయితే, ఏ శక్తి ద్వారా అయితే నీవు ఇది గుర్తిస్తున్నావో ఆ శక్తి ప్రజ్ఞ నీలో ఉంది. ఎవరినైనా మీరంటారు నేను కళ్ళతో చూశానండి అందుకు గుర్తించానంట. వద్దు, ఓ గుడ్డివాడిని అడగండి, వాడు కూడా గుర్తిస్తాడు కదా. మరి ఆ గుర్తించేటువంటి శక్తి ఏది? ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ చిద్రూపిణి యొక్క చిద్రూపమే అని చెప్తున్నాడు. పదే పదే ఈ క్యాసెట్ పెట్టుకొని వినండి, అప్పుడు తెలుస్తుందమ్మా. ఒక్కసారి తెలియదు, కానీ మెల్లగా వింటూ ఉంటే తెలియకుండా పోదు. పరమేశ్వరి యొక్క చిద్రూపాన్ని గురించి చెబుతున్నాడు. ఆ చిద్రూపాన్నే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. చిద్రూపాన్ని నువ్వు దేనిగా చూస్తున్నావు? కుండగా చూస్తున్నావు. మట్టిని కుండగా చూస్తున్నావు. మట్టితో తయారైనటువంటి ఒక కుండని చిద్రూపం లేకపోతే నువ్వు చూడటానికి వీలవదు. ఆ కుండలో, ఆ మట్టిలో, మరి అన్ని మట్టిలు కుండ అయిపోతున్నాయా? కావటం లేదు కదా. ఆ మట్టిలో కుండగా మారేటువంటి ఒక శక్తి నిక్షిప్తంగా దాక్కుని ఉంది. ఆ శక్తిని గుమ్మరివాడు ఏం చేశాడు? అది కనుక్కుని దాన్ని రాకొచ్చి, దాన్ని నీళ్లలో పోసి నానబెట్టి, నానా గందరగోళం పట్టించి దాన్ని సాది. మీరు కూడా చూడండి, భక్ష్యాల పిండి వెంటనే ఏం చేస్తారు? పిండి దళపంగానే మీకు భక్ష్యం వస్తుందా? రాదే. మీరేం చేస్తున్నారు? దాన్ని కొంచెంసేపు నానబెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు? బాగా తొక్కుతున్నారు, దంచుతున్నారు. దంచి మీరు అన్ని పనులు చేసుకుంటూ విచారణ చేసుకోవచ్చారా? ఆత్మతత్వం అన్నిట్లో ఉంది.
ఆ చేసి చేసి కొత్తగా ఉన్న జిగురునో బంకనో దాంట్లో దూర్చలే మీరు, దానిలో నుంచి బయటికి లాగేదాకా తీసుకున్నారు. సాగే గుణం వచ్చిందా దీంట్లో రాలేదా, ఆ సాగేటువంటి ఆ శక్తి నిక్షిప్తంగా అది ప్రజ్ఞ. అట్లా తెలుసుకోండి. ప్రతి పదార్థంలోంచి అది బయటికి రావాలంటే వెంటనే రాదు, సాధన చేస్తే అన్నిట్లో దాగి ఉన్నటువంటి పరమాత్మ తత్వం బయటపడదు. అట్లా ప్రతి వస్తువులో పరమాత్మ దాగి ఉన్నాడు, వాణ్ణి బయటికి తీయడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఏమో మీ బస్సులు వెళ్ళిపోవాలన్నా, ఎవరికి ఏం బస్సు పోలేదా?